నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మా వచ్చామా ఒకసారి కూర్చోమా. మా నాకు చాలా అన్యాయం జరిగిపోయింది మా. ఓయో నాకు అన్యాయం చేస్తుంది మా. ఏమైందిరా ఎప్పుడు ఏదో ఒక న్యూస్ తీసుకొస్తా ఉంటావు? అలాంటివేంట్రా నా బాధ అర్థం చేసుకోకుండా. సర్లే చెప్పి తగ్గలాడు, ఏం జరిగింది? మా ఒక్కసారి న్యూస్ చూడు మా. ఏమైందంటే ఇప్పుడు? ఏమైందంటావేంట్రా? న్యూస్ అర్థమైందా అసలు? గోయోలో అన్మ్యారీడ్ కపుల్స్ నో ఎంట్రీ అంట. ఎన్నిసార్లు ఆ పవిత్రమైన చోటుకి వెళ్ళి నా ఆశయం డ్రీమ్ ప్రాజెక్ట్ మొత్తం కుప్పకూలిపోయింది మావా. నాకేం అర్థం కావట్లేదు మా. ఇప్పుడు ఆపు, అది ఓన్లీ మీరట్లో, ఇండియా వైడ్గా కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ రోజు మీరట్ దాకా వచ్చింది, రేపు మన దాకా రాదని గ్యారంటీ ఏంట్రా? ఓడి పిచ్చోడా, దానికి కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మామ చెప్పు మామ, ప్లీజ్ మామ చెప్పు మామ ఫాస్ట్గా. ఏముందిరా, ఇది వరకు అంటే ఒక రూమ్ బుక్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడైతే నువ్వు ఒక రూమ్ ఆవిడ ఒక రూమ్ బుక్ చేసుకుంటారు మ్యాటర్లో. మావా నువ్వు కేక మావా. మామ నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు అన్మ్యారీడ్ కపుల్కి నో ఎంట్రీ అన్నారు కదా, ఇప్పుడు నాకు పెళ్ళయింది, నా స్వప్నకు కూడా పెళ్ళయింది, మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చామా? పెద్దగా పెళ్ళి అవ్వడం అంటే ఇద్దరికి కలిపి అవ్వాలి, సపరేట్గా కాదు. ఇందుకు కాదా ఓడి ఇలాంటి రూల్స్ పెట్టి తగలడింది. ఓహో అదా, నేను ఇంకా ఇలా అనుకున్నామా, సారీ. మీరు కూడా వీళ్ళలాగానే ఓయో గురించి వచ్చిన న్యూస్ చూసి భయపడుతూ ఉంటే భయపడకండి. ప్రస్తుతానికైతే మీరట్ వరకు వచ్చింది, సో మన వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లోపు ఎవరికి తగ్గ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, సో ఆ ప్లాన్లో ఉండండి. మరి ఓయో అది కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి.